మనం చూడాలనుకుంటే ఎంత చెడ్డవాడిలో కూడా కొన్ని మంచి లక్షణాలు కనబడతాయి. దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. వాడు దుర్మార్గుడు, వాడు రాక్షసుడు అనడం కాదు. నువ్వు చూస్తే కొన్ని మంచి లక్షణాలు కనబడదు. అది అలవాటు చేసుకోవాలి. ఏదో ఒకటో రెండో దోషాలు భర్తలోనో, భార్యలోనో, పిల్లల్లోనో, బంధువుల్లోనో, మిత్రుల్లోనో ఉన్నాయి కదా అని బంధాలు తెంచుకోకూడదు. ఎవరు లోపల లేనివాడెవడు? గుణం చూడడం అలవాటు చేసుకో. అది అలవాటు చేసుకోమని చెబుతున్నాడు నాచర సోమన బలరాముడిని వర్ణిస్తూ. శివుడు తెల్లగా ఉంటాడు, బలరాముడు కూడా తెల్లగానే ఉంటాడు. హాలాహల ప్రీతి ఇద్దరికీ సమానమే అన్నాడు. హాలాహలం అంటే విషం. శివుడు విషాన్ని సేవించాడు, మరి బలరాముడు విషం తాగలేదే. ఆ పదాన్ని విడగొట్టండి. బలరాముడు ఎప్పుడు నాగలి ధరిస్తాడు. అందుకని హలప్రీతి, హాలాప్రీతి. సాయంత్రం అయితే వేరే అలవాటు కూడా సరదాగా ఉంది ఆయనకి. అంటే ఇప్పుడు బలరాముడికి శివుడికి సామాన్య లక్షణాలు లేవు అంటే ఉన్నాయని చెప్పాడు లేదా కవి గారు. అలాగే మనం కూడా జీవితంలో మంచి లక్షణాలు చూడదలుచుకుంటే మంచివే కనపడదు. చెడ్డ లక్షణాలు పనిగట్టుకుని చూసి ఒకదానికొకటి ఇంకా పెంచేసుకుంటే తగాదాలే మిగులుతాయి.